ఆలస్యానికి చింతిస్తున్నాం అని రైల్వే వాళ్ళు చెప్పినట్టు చెప్పాలనుకుంటా. మాకు ఆ ట్రాఫిక్లో నిలబడమే చాలా టైం అయిపోయింది. అయినా మొత్తం మీద చేరాం. చాలా సంతోషం. ఈ మధ్యాహ్నం భోజన పథకం ఇది. లేఖనాలు ఆలకించడంలో ప్రత్యేక శ్రద్ధ, రెట్టింపు శ్రద్ధ లేకపోతే వాక్యాన్ని మనం ఆలకించడంలో ఇబ్బంది పడవలసి వస్తుంది. మరి నేను మీ అందరిని అభినందిస్తున్నాను. కొంచెం మధ్యాహ్నం కంటే కొంచెం తగ్గిందండి, నెంబర్ ఏమైనా తగ్గిందా? కొంచెం ఇటుపక్క కొంచెం తేడా ఉంది, కానీ మీలో ఏం తేడా లేదు. మీరు ఉదయం కంటే రెచ్చిపోయారు, కానీ వీళ్ళు కొంచెం పేను కొరికిన తల్లాగా అక్కడక్కడ ఖాళీలు కనబడుతున్నాయి. అయినా మళ్ళీ వాళ్ళు సమకూరుస్తారేమో చూద్దాం. లేఖనాల మన శ్రద్ధ మనల్ని వాక్యం దాటిపోనివ్వదు, వాక్యాన్ని కట్టి పడేస్తుంది. వాక్యం అంటే పడి చచ్చేలా చేస్తుంది, వాక్యానికి ఎగబడి తెగబడి వచ్చేలా చేస్తుంది. వాక్యం లేకపోతే మనకు ఏదో ఉబ్బసం ఆయాసం వచ్చినట్టు ఉంటుంది. అందుచేత వాక్యం ఏళ్ళ మీకున్న శ్రద్ధను నేను అభినందిస్తున్నాను. మన వాళ్ళు చక్కని పరిచర్య, పాటల పరిచర్య బాగుందండి, అప్రిషియేట్. మన టీం వాళ్ళని నేను అభినందిస్తున్నాను. చక్కని గానం, చెప్పాలంటే సరళ గానం అంటారు దీన్ని. సరళ గానం అంటే ఒక ప్రవాహంలాగా పాడడం. ఇప్పుడు ఈ రోజుల్లో పాటలు అలా లేవుగా. సి మైనర్ ఇవన్నీ చెప్పడం, ఇదొక 10 నిమిషాలు పోద్ది. ఈ సైకిలన్నీ చేసేటప్పటికి పుణ్యకాలం దాడిపోద్ది. అలాంటి దినాలు మాకు ఇక్కడ బెంగళూరులో ఉండదేమో కనుక మరి సింగిల్ సాంగ్స్ ఎక్కువ అక్కడ. పాట అనేది ఒకళ్ళని మించి పాడడమే అది మంచిది. అలా మీరు చేస్తున్నారు. సింగిల్ సాంగ్ అంటే ఎక్స్పోజర్ ప్రధానంగా ఉంటుంది. ఒకళ్ళని మించి పాడడం అంటే ఎక్స్పోజిషన్ ప్రధానంగా ఉంటుంది. ఎక్స్పోజిషన్ అంటే లేఖనాలు వివరించడానికి వీలుగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రజలు చక్కగా నేర్చుకోవడానికి బాగుంటుంది. కనుక మా సంఘంలో కూడా ఈ ఏకగానానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది. వద్దు బాబు అది తీసేయండి, సరళగానం ఉమ్మడి గానం చెయ్యాలి అని సిస్టమ్ మార్చినప్పుడు చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు వినేవాళ్ళు చాలా బాగుంది. ఒక దాడి చేసినట్టుగా ఉంది, గానదాడి. ఒక 2-3 కలిసి పాడుతుంటే గానదాడిలాగా ఉంటుంది. పాడడానికి కూడా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, మన సహకారం ఉంటుంది అందులో. ఆ విధంగా మీరు చేస్తున్న గాన పరిచయం నేను అభినందిస్తున్నానండి. పాటలు పాడే సహోదరులు చక్కగా పాడుతున్నారు, చాలా సంతోషం. పాటల సెలక్షన్ కూడా బాగుంది. ఈవెన్ ద సెలక్షన్ ఆఫ్ ద సాంగ్స్ ఆల్సో సాకీలు దీర్ఘాలు ఇవన్నీ లేకుండా చక్కగా సెలెక్ట్ చేశారు, చాలా సంతోషం. ఇప్పుడు ఏదో చేయాలి కదా మనం, ఏంటి వాక్యం చెప్పుకోవాలి కదా. మీకు గుర్తుందో లేదో అని నేను అంటున్నాను. చూడండి, అదే వచనం మళ్ళా చదువుదాం. అప్పుడు రెఫరెన్స్ కూడా చెప్పండి బ్రదర్. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 73వ వచనం. అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతనీయులు ఇశ్రాయేలందరును తమ పట్టణముయందు నివాసము చేసిరి. ఇప్పుడు చదవడంలో ఒక వైవిధ్యం తెద్దాం. మీరందరూ రెడీగా ఉన్నారా? మొదటి సందేశంలో నేను చదువుతుండగా నా వెంట మీరు చదివారు, అవునా? ఇప్పుడు మీరు చదువుతుండగా మీ వెంట నేను చదువుతా. నా చేత చదివించండి ఈ వచనం. అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతనీయులను ఇశ్రాయేలందరును తమ పట్టణముల యందు నివాసం చేశారు. మీరే బాగా చదివించారండి. మీరు చెప్పుకుంటే పోల వాక్యం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా పరధ్యానం తొలగించండి. ఏకాగ్రత మాకు అనుగ్రహించండి.
లేఖనాలు శ్రద్ధగా విని బుద్ధిగా జీవించడానికి మీ వాక్యాన్ని సమృద్ధిగా మాకు ప్రసాదించండి. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఉదయం నుండి ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకొని అందులోని సంగతులను ధారావాహికంగా ధ్యానం చేస్తున్నాం. మన ధ్యానానికి మనం ఎంపిక చేసుకున్న అధ్యాయం నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం చరిత్ర గ్రంథాలలో చివరిది అని పాత నిబంధనలోనూ ఉన్నది అని 17వ పుస్తకంగా ప్రస్తావించబడింది అని. నెహెమ్యా అంటే ఆదరించువాడని. ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు కూడా విన్నారు. ఏమేమి చెప్పబడిందో అవి విన్నాం. మంచిది. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలోని 2వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే మనం చేసే ధ్యానాల్లో మొదటి భాగం నెహెమ్యా పార్ట్ 1 మొదటి 6 అధ్యాయాలని చెప్పుకున్నాం. మొదటి 6 అధ్యాయాల్లో పూనుకొని ఆనుకొని మనస్సు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి వాళ్ళు పని చేశారు. దేవుని పని ఎడల మన శ్రద్ధ అలా ఉండాలి అని హెచ్చరిక చేయబడ్డాం. దేవుని సంఘము మనకు దేవుడు ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ అసెంబ్లీ. బ్యూటిఫుల్ మీన్స్ బ్యూటిఫుల్. మనలో మంచి అందగత్తి ఎవరో తెలుసా? సంఘం. సంఘం అంత అందమైన కన్య ప్రపంచంలో లేరు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని ఓ పెద్ద సమాసాన్ని చెప్పాడు సొలొమోను. సంఘం అందాల రాశి. అందాల రాశి. ఇలా అంటే బాగుంటుంది లేదు అనేస్తున్నా. అందువల్లనే ప్రభు ప్రేమలో పడ్డాడు. అందగత్తే సంఘం. మన పాపం మన నుండి తొలగిపోతే మనకు వచ్చే సొగసు అంతా ఇంత కాదండి. మన పాపం మన నుండి తొలగిపోతే మనకు లభించే సొగసు సౌందర్యం సామాన్యంగా ఉండదు. ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రభు మనల్ని ప్రేమించేంతగా ఉంటుంది. ఎంతగా ప్రేమించేలా ఉంటుందంటే ప్రభు మన కొరకు పడి చస్తాడు. పడి చచ్చాడు కూడా. మన పాపం మన ప్రవర్తన సౌందర్యాన్ని పాడు చేసి భంగం చేసి అగ్నికి ఆహుతి చేయాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించి ఒక సంఘంగా సమకూర్చి మనకు సంఘాన్ని మన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడండి. ఆ సంఘానికి మనం జవాబుదారులం. ఆ సంఘంలో మనం పనిచేస్తున్నాం. విశ్వాసులుగా కొనసాగుతున్నాం. మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన చదువు మనం చదువుకుంటూ, మన కుటుంబాలను మనం చూసుకుంటూ, మన పిల్లల్ని మనం పెంచుకుంటూ సంఘాల్లో కొనసాగుతుండగా ఈ సంఘ క్రమంలో కట్టుబడి అనే ఒక పద్ధతి ఉంది. సంఘం కట్టబడాలి. సంఘం అనేది నిరంతర నిర్మాణ వ్యవస్థ. నిరంతర నిర్మాణం. ప్రభు వచ్చే వరకు ఈ ఆకాశ హర్మ్యం కట్టబడుతూనే ఉంటుంది. మనం కట్టి వెళ్ళిపోతాం, ఉండం. మన పిల్లలు, మన తర్వాత సంతానం వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా అదే పని చేస్తారు. కడతారు. ఆ తర్వాత వాళ్ళు వస్తారు. ప్రభు వచ్చే వరకు ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఈ నిర్మాణ క్రమంలో ఎలా కట్టాలని చెప్పుకున్నాం చెప్పండి. ఇప్పుడు మీ లైన్లోకి రండి. ఒకటి పూనుకొని, 2 ఆనుకొని, 3 మనసు కలిగి, 4 పని మిక్కిలి గొప్పదని భావించి. ఇన్వాల్వ్మెంట్, అటాచ్మెంట్, కమిట్మెంట్ అండ్ కాంప్లిమెంట్ ఇవి కలిగి పని చేయాలి. సంఘం ఎడల ఈ స్పృహ మనకు ఉండాలి. సంఘం ఎడల గౌరవం ఉండాలి. సంఘాన్ని ఘనపరచాలి. ఎంత గొప్పది, ఎంత పెద్దదని కాదు, ఎంత గొప్పది అనేది. సంఘం పెద్దది అనేది సంఘానికి ఉండదు, గొప్పదా కాదా అని ఉంటుంది అంతే. ఇన్ని వేల మంది వస్తున్నారండి, అది పెద్ద సంఘం కాదు, గొప్ప సంఘం. సంఘానికి గొప్పతనం ఉంటుంది కానీ సంఘం పెద్దదా చిన్నదా ఉండదు.
ఉండదు. గొప్పతనం ఉంటుంది సంఘానికి. అందుచేత మన 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 సంఘం మనకు గొప్ప సంఘం. అవర్ అసెంబ్లీ ఈజ్ గ్రేట్ అసెంబ్లీ. గ్రేట్ మీన్స్ గ్రేట్. ఈ పక్షపాతం ఉండాలండి సంఘం ఎళ్ళ మనకి. వీ షుడ్ హ్యావ్ దిస్ పార్షియాలిటీ టువర్డ్స్ అవర్ అసెంబ్లీ. అప్పుడు సంఘం క్రమాన్ని పాటిస్తాం. మనం సంఘ క్రమాన్ని పాటిస్తాం. ఈ మొదటి 6 అధ్యాయాలలో కట్టుబడి చూచాం. తర్వాత అధ్యాయాల్లో కట్టుబాటు చూడబోతున్నాం. కన్స్ట్రక్షన్ అండ్ రిస్ట్రిక్షన్. చూడండి, ఈ తర్వాత 7 అధ్యాయాలలో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఇప్పుడు అంటే మన సందేశం అయ్యేటప్పటికి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాం మనం. ఇది మనం చేయబోయే పని. ఇప్పుడు ఈ సందేశం అయ్యేటప్పటికి ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ ఫామ్ చేస్తాం. చూడండి, మీ చేత ఫామ్ చేయిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం ఏం చదువుకున్నా? 7వ అధ్యాయం ఆఖరి వచనంలో తమ పట్టణముల యందు నివాసము చేసిరి. ఆఖరి వచనం, ఆఖరి లైన్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పారామీటర్ మనం ధ్యానం చేయడానికి. అన్ని ఆఖరి వచనం, ఆఖరి లైన్లే చెప్తాను ఇప్పుడు నేను. తమ పట్టణముల యందు నివాసము చేసిరి. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది సిస్టర్స్, బ్రదర్ చెప్పండి, ఎప్పుడు జరిగింది? పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి వాళ్ళు కట్టుబడి చేసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు పట్టణాల్లో నివాసం చేశారు. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ ది సిటీస్ అని అర్థం. సెటిల్ అవ్వడం, నివాసం చేసినంటే సెటిల్ అయ్యారని అర్థం తెలుగులో. ఇంగ్లీష్లో దాన్ని నివాసం చేశారు. ఎవరో సెటిల్ అయ్యావా అంటుంటారు. గాడ్ విల్ సెటిల్ అస్. సంఘంలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అసెంబ్లీలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సంఘము మనలను సెటిల్ చేస్తుంది. సంఘ పరిచర్య మనల్ని సెటిల్ చేస్తుంది. సెటిల్ కాకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? సెటిల్ కాకపోతే ఏం జరుగుతుందన్న? షటిల్ జరుగుతుంది. ఇట్టించి అటు, అట్టించి ఇటు, ఇలా తిరగటమే. షటిల్ కాకుండా సెటిల్ అవుతాం. వారు పట్టణములలో నివాసము చేసిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘ పరిచర్యలో మనం ఈ 4 సూత్రాలు వ్యక్తిగతంగా సిన్సియర్గా సీరియస్గా మనం పాటించిన పక్షంలో భౌతికంగా మనకు లభించే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే సెటిల్ అవుతాం. పట్టణములలో వారు నివాసము చేసిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇలాగ మనకు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త చూద్దాం. మనమెరిగిన వచనం, జగమెరిగిన వచనం అది. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది? అక్కడ 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఈ లోకం విడిచిన తర్వాత కూడా సెటిల్మెంట్ వర్తిస్తుంది. ఇట్ వర్క్స్ అవుట్ ఈవెన్ ఆఫ్టర్ అవర్ లైఫ్. మనము ఈ లోకం వరకే కాదు ఈ సత్యాన్ని గ్రహించాలి. వీఆర్ నాట్ అప్ టు దిస్ వరల్డ్. మనము ఈ లోకం వరకే అయితే దేవుడంత వెర్రివారు మరొకడు ఉండరు. God shall become fool number 1 in case
ఇఫ్ వీఆర్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికే మనం పరిమితమైతే దేవుడు వెర్రివాడవుతాడు. దేవుడు మనల్ని ఈ లోకం వరకే పరిమితం చేసుకోలేదు ఆయన. ఎంతవరకు ఉండాలని కోరుకున్నాడో తెలుసా? వినండి జాగ్రత్తగా. మీ గుండె జల్లుమంటుంది ఈ మాట వినేటప్పుడు. మీరు అప్పుడే జల్లుమందా? ఇంకా నేనేం అనలేదు కదా. ఈ మాట వినేటప్పుడు మీ గుండె జల్లుమంటుంది. ఎంతవరకు ఉండాలని చేసుకున్నాడో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఎంతవరకు ఉండాలని మనల్ని చేసుకున్నాడంటే, దేవుడు ఉన్నంత కాలం మనం ఉండాలని. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ లివ్స్, సో లాంగ్ వీ షుడ్ లివ్. దేవుడు ఉన్నంత కాలం మనం ఉండాలని. దేవుడు ఎంతకాలం ఉంటాడు? కాలం ఉన్నంత కాలం ఉంటాడు. కాలం ఎంతకాలం ఉంటుంది? దేవుడు ఉన్నంతకాలం ఉంటుంది. సింపుల్ మ్యాథమెటిక్స్. అందుచేత ఆయన ఏం చేశాడంటే, ఇందాక ఉదయం సహోదరుడు కూడా మనకు వచనం చూపించాడు. నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. జీవవాయువు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది? ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిందండి? ఆయన నోటిలో నుండి. అంటే హిస్ పర్సనల్ ప్రాపర్టీ అది. జీవవాయువు అనేది దేవుని వ్యక్తిగత ప్రాపర్టీ, అది పర్సనల్ ప్రాపర్టీ, అది తనది మనకిచ్చాడు. ఏమంటే మీకు అర్థమవుతుందా? అయోమయంగా ఉందా? తనలోని ప్రాపర్టీ మనలోనికి పంపించాడు. గాడ్ హ్యాస్ సెంట్ హిస్ పర్సనల్ ప్రాపర్టీ ఇంటూ అవర్ మోర్టల్ లైఫ్. అందులో ఇమ్మోర్టాలిటీ ఉంది. ఒక శాశ్వత వ్యవస్థను అశాశ్వత దేహంలోనికి దేవుడు చొప్పించాడు. ఎందుకని? ఆ జీవాత్మ ఎంతకాలం ఉంటాడు? జీవాత్మ ఎంతకాలం ఉండడం జరుగుతుందంటే, దేవుడు ఉన్నంత కాలం. దేవుడున్నంత కాలం. అందుకు మనకు జన్మనిచ్చాడు. దేవుని నమ్మని వాళ్ళు కూడా, సిస్టర్ బ్రదర్, దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుడున్నంతకాలం ఉంటారు. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా. వానమామ కూడా నేను కూడా పాముని అన్నట్టు, ఏలిక పాము కూడా నేను కూడా పాముని అన్నట్టు. వాళ్ళు కూడా దేవుని నమ్మని వారు, మారు మనసు పొందని వారు, పాప క్షమాపణ లేని వారు, రక్షణ అనుభవం లేని వారు కూడా దేవుడు ఉన్నంతకాలం ఉంటారు. దేవుని నమ్ముకుంటే దేవునితో దేవుడు ఉన్నంతకాలం ఉంటాం మనం. దేవుని నమ్ముకుంటే దేవుడు లేని చోట దేవుడు ఉన్నంతకాలం ఉంటాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ చెప్పనా? మీరు వన్స్ మోర్ అనకపోయినా, దేవుని నమ్మని వాళ్ళు దేవుడు లేని చోట పరలోకంలో దేవుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలం ఉంటారు. అక్కడ అగ్ని ఆరక, పురుగు చావక, యుగాయుగాలు, మండే గుండము, ఆరని మంటలు, తీరని వేదన, అమ్మో అయ్యో కుయ్యో మరో అంటూ యుగ యుగాలు భగభగా తగలబడతారు. ఆయన నిత్య వ్యవస్థ నరకాగ్నికి వెళ్లకుండా యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చాడు. మనలో ఉన్న నిత్య వ్యవస్థ అగ్నిలో పడి కాలకుండా యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ సెటిల్ చేస్తాడు మనల్ని. నేను నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఇవి ప్రవాసం. మనకు ఇది ప్రవాసం. ఏమండి ఇదేమిటి? బెంగళూరు ఒక ప్రవాసం, మనం ఉన్న ఊళ్ళు ఒక ప్రవాసం, విజయవాడ ఒక ప్రవాసం, ఇంకే ఊరన్నా చెప్పండి, పెదనల్లగాలువ ఎక్కువ ఉన్నారు అక్కడ, అదొక ప్రవాసం, గుంటూరు ఒక ప్రవాసం, బెల్గాం ఒక ప్రవాసం, హుబ్లీ ఒక ప్రవాసం. ఇవన్నీ మనకు ప్రవాసాలు. ప్రవాసాలంటే విడిచిపెట్టేవి. ప్రవాసం అంటే మనది కాని చోట మనం ఉన్నదాన్ని ప్రవాసం అంటాం. అద్దెకు ఉండడం అని అర్థం. ఉద్దెర అంటారు తెలంగాణలో, అద్దెకు ఉండడం అంటారు. ఈ అద్దె కొంపలలో నుండి
మనం గొప్ప ఇల్లు కావచ్చు కాక మనం కట్టుకున్నవి, అవి మనకు అద్దె కొంపలు, ఎందుకు మనం విడిచిపెడతాం? ఈ అద్దె కొంపలలో నుండి అందమైన దేవుని చేత చేతి పని కాక దేవుని చే నిర్మాణం చేయబడిన ఆ గృహాలలోనికి వెళ్ళడానికి దేవుడు మనల్ని సంఘము ద్వారా ఆయన సాధ్యం చేశాడు. సంఘము మనల్ని సెటిల్ ఇక్కడ సెటిల్ చేస్తుంది, అక్కడ కూడా సెటిల్ చేస్తుంది. బాబు అమ్మ ఇంకా వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే రక్షించబడకుండా ప్రభుని అంగీకరించుకుని ఉన్నావా? తమ్ముడు, పాప, ప్రభుని నమ్మావా? రక్షించబడ్డావా? తీర్మానం చేసావా? పాప క్షమాపణ పొందావా? అనుభవం నీకు లేకపోతే ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే దేవుడు లేని చోట చూడండి. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. మీరు పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని నేను మీతో చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నాడు. పాపములో చనిపోయిన వారు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. ఏమండి, వాళ్ళ ప్రయాణం కూడా మామూలు ప్రయాణం కాదు, వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. కానీ ప్రయాణం అంతా ముగించి చూసుకుంటే అక్కడ ప్రభు ఉండడు. మీరు పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. అందుచేత ఈ సాయంత్రం వేళ, ఈ మధ్యాహ్నం వేళ ప్రియమైన యవనస్తులారా, సహోదరి సహోదరులారా, ఆలకిస్తున్న ప్రియులారా, సెటిల్ అవ్వడం ఈ లోకం వరకే అనుకుంటే కూడా వెరితనమే. అక్కడ కూడా సెటిల్ అవ్వాలి, పరలోకంలో సెటిల్ అవ్వాలి. పరలోకంలో నిత్యం ఉండే చోటది, నిరంతరం ఉండే చోటిది, అనంతమైన కాలం. అక్కడ సెటిల్ అవ్వాలంటే సంఘము మనకు సహాయం చేస్తుంది. సంఘము అందుకే భూమి మీద స్థాపించబడింది. సంఘం అందుకే భూమి మీద స్థాపించబడింది. ఆ సంఘంలో మనం ఉన్నాం, ఆ సహవాసంలో మనం ఉన్నాం. ఇక్కడ సెటిల్ చేస్తాడు దేవుడు, అక్కడ కూడా సెటిల్ అవుతాం. అందుచేత ఈ చావులోని తావులో ఉన్న మనలను, చావులోని తావిది, తావు అంటే ప్లేస్, చావులోని తావులో నుండి చావు లేని తావులోనికి తీసుకువెళ్ళడానికి. ఏమంటే అర్థమవుతుందా ఈ తెలుగు మీకు? చావులోని తావులో నుండి చావు లేని తావులోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన చావులోనికి వెళ్ళి చావు గెలిచి తిరిగి లేచాడు. అక్కడ మనల్ని సెటిల్ చేస్తాడు. హీ విల్ సెటిల్ అస్. నేను మీకు స్థలము సిద్ధపరచబెడుతున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున. వేర్ ఐ డ్వెల్ దేర్ యూ లివ్, వేర్ ఐ డ్వెల్ దేర్ యూ లివ్. నేనుండే స్థలంలో మీరు ఉంటారు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువుతో, ప్రభువా మీరు ఎక్కడ ఉంటారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు తెలుసు? ఇగో ఇడుండే వీళ్ళింట్లోనే ఉంటాను నేను అంటే, ఆయన ఇంట్లో మనం ఉంటున్నాం అంటే మన ఇంట్లో ఆయన ఉంటున్నాడు అని అర్థం. అంత ప్రయారిటీ ఇస్తాడండి దేవుడు. అందుచేత ప్రియులారా, మనం గమనించాలి, ప్రభు అనే దేవుడు మనల్ని సెటిల్ చేస్తాడు. 7వ అధ్యాయం ఆఖరి వచనం, ఆఖరి లైన్ ఏముంది? వారు తమ పట్టణముల యందు నివాసము చేసిరి, పట్టణముల్లో నివాసం చేశారు. ఇప్పుడు 8వ అధ్యాయం ఆఖరి వచనం, ఆఖరి లైన్ చూడండి. 8వ అధ్యాయం ఆఖరి వచనం, ఆఖరి లైన్. 8వ అధ్యాయం ఆఖరి వచనం, ఆఖరి లైన్. ఓ అదండి, ఈ రెండు కలపండి. వారు పట్టణంలో నివాసం చేసిరి, పరిశుద్ధ సంఘముగా కూడుకొని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ సెంటెన్స్. సెటిల్ అయిన వారు సంఘంగా కూడుకోవడంలో అశ్రద్ధ చేయకూడదు. ఏమండి,
ఏమీ లేనప్పుడు ప్రవ్వా 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 ఇవ్వండయ్యా 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 అంటాం. ఇచ్చిన తర్వాత ప్రభు ఉండడు మనకి. ఉద్యోగం లేదయ్యా లేదయ్యా లేదా ఇచ్చిన తర్వాత ప్రభువుకి అవకాశం ఉండదు. ఆరోగ్యం లేదయ్యా లేదయ్యా లేదా ఇచ్చిన తర్వాత ప్రభువుకి అవకాశం ఉండదు మన దగ్గర. వీళ్ళు అలా లేరు, సెటిల్ అయ్యారు, సంఘాన్ని విడవలేదు. సెటిల్ అయ్యారు, సంఘాన్ని విడవలేదు. సంఘములో కూడా మనం ఎంత గొప్పోళ్ళమైనా ఒక సంఘంలో విశ్వాసులం. గుర్తుపెట్టుకోండి మాట. బయట గొప్ప ఉద్యోగం కావచ్చు మనకి, కానీ సంఘములో వీఆర్ ఏ బిలీవర్ ఇన్ అన్ అసెంబ్లీ. వీఆర్ ఏ బిలీవర్ ఇన్ అన్ అసెంబ్లీ. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. దినవృత్తాంత మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం జరిగిన వాటన్నిటిని గురించి 29 రెండవ దినవృత్తాంత రెండవ గ్రంథం చూడండి. 29 వారు అర్పించడం ముగించిన తరువాత అది వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. అన్న వినాలి మాట మీరు. రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించారు. రాజు అంటున్నాడు, అన్నా నేను అందరిలో ఒకణ్ణి. బయట రాజునే, కానీ ఇక్కడ అందరిలో ఒకణ్ణి. ఎంత చక్కని సాదృశ్యం అండి. రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించరు. రాజు తల వంచడు. తెలుసా ఎందుకు? చెప్పండి మీరు. డల్గున్నారు. రాజు ఎందుకు తల వంచడు? మెడబట్టేసిందా? ఎందుకు వంచడు? కిరీటం పడిపోద్ది. రాజు తల వంచకూడదు. కింగ్ జార్జ్ IV ఏం చేశాడు? తల వంచాడు, కిరీటం పడిపోయింది. అప్పుడు ₹1/2 బిళ్ళల మీద ఏ బొమ్మనేశారు? బోడిరాజు, జార్జి బోడిరాజు బొమ్మ వేశారు. ఎందుకని? ఒకసారి కిరీటం పడితే ఇక అంతే. రాజులు తలలు వంచరు, కిరీటాలు పడతాయి కింద. కానీ దేవుని సన్నిధి రాగానే కిరీటం తీసి పక్కన పెట్టాడు. రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించే. మన మొబైల్కి ఆ ఫోటో దొరికితే ఎంత బాగుంటుందండి. అందుచేత సంఘములో ఎంత గొప్పవాళ్ళమైనా సంఘములో ఒక విశ్వాసం. ఇల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని సామెత ఉంది కదా. ఎంత గొప్పవాళ్ళమైనా సంఘములో ఒక విశ్వాసులం మనం. అది కోల్పోకూడదు. నా సంఘం, మై అసెంబ్లీ, వేర్ ఐ వర్షిప్ ద లార్డ్, వేర్ ఐ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వేర్ ఐ అటెండ్ రెగ్యులర్లీ, బికాస్ దట్ మీ అండ్ మై ఫ్యామిలీ ఆర్ బ్లెస్డ్. నేను నా కుటుంబం దీవించబడ్డానికి మా స్థానిక సంఘము ప్రార్థనలు కారణం. సంఘములో నేను ఒక విశ్వాసిని. ఐ ఆమ్ జస్ట్ ఎ బిలీవర్ ఇన్ మై అసెంబ్లీ. పెద్దలుగా ఉండొచ్చు, పరిచారకులుగా ఉండొచ్చు, బయట ఉద్యోగులుగా ఉండొచ్చు, ఆఫీసర్లుగా ఉండొచ్చు, అత్యధికమైన ఆదాయం తెచ్చే ఉద్యోగాలు చేయొచ్చు గాక, సంఘములో ఒక విశ్వాసులు. మందుచేత ఎంత పెద్ద ఉద్యోగి అయినా సంఘాన్ని చిన్న చూపు చూడకూడదు. సంఘానికి డుమ్మా కొట్టకూడదు. తీవ్రమైన పనులు, క్యాంపులు అది వేరు సంగతి. అవి డ్యూటీల ధర్మం. అది కాదు. మన ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని మందిరాలను ఎగ్గొట్టడం, లేకపోతే రాకపోవడం, అది క్రైమ్, అది నేరం. మీరు చూచారా? ఇదే 29వ అధ్యాయం 20వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29:20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి
పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. ఇతనే అందరిని లేపాడంట వెళ్ళి. అతడు రాజే గాని సంఘముగా కూడుకొనుట మానలేదు. అతడు రాజే గాని మందిరానికి వెళ్ళడం మానలేదు. అతడు రాజే గాని అందరితో కలిసి ఆరాధించడం మానలేదు. వారు పట్టణములో నివాసముండిరి, పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఇవి కట్టుబాటు సూత్రాలు. కట్టుబాటు సూత్రాలు. కట్టుకున్న సంఘానికి కట్టుబాటు కలిగి జీవించడం. ఏమిటా కట్టుబాటు? సంఘాన్ని బట్టి మేము దీవించబడ్డామండి. ఏమిటా కట్టుబాటు? సంఘాన్ని మేము విడిచిపెట్టలేము, మర్చిపోలేము. కూడుకొనుట మానము. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక చూడండి. పౌలు చాలా స్పష్టంగా ఈ సంగతి వాళ్ళకు తెలియజేస్తున్నాడు. సంఘంగా కూడుకున్న విషయంలో ఒక వైఖరి మనం కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. ఆ ఎదురు చూచే క్రమంలో 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం హెబ్రీ 10:24 చూద్దాం. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక. అది చాలండి. మానక అన్న మానక వస్తాడన్నా అలా చెప్పనిద్దాం ఇతరులను. ఈ అక్క మానక వస్తుందన్నా అని చెప్పనిద్దాం ఇతరుల వల్ల, ఇతరుల నోట. ఈ కుటుంబం మానక వస్తుందన్నా అని చెప్పనిద్దాం. లెట్ us have such kind of witness. మానక వచ్చేది సంఘం. మానక ఎన్ని పనులున్నా చక్కబెట్టుకొని మానక వచ్చేస్తాం. మానక అనే మాటకు వ్యతిరేక పదం చెప్పండి. ఏంటి ఉరువు చూస్తున్నారు కొందరు? మానక అనే మాటకు వ్యతిరేక పదం ఏంటి? ఆనక. అది ఆనక కాదక, మానక. మానక నాన్ స్టాప్. స్టాప్ అనేది స్టాప్ చేయండి. నాన్ స్టాప్ మినిస్ట్రీ, నాన్ స్టాప్ క్రిస్టియన్ అసెంబ్లీ, నాన్ స్టాప్ బ్రదర్న్ అసెంబ్లీ, నాన్ స్టాప్ గ్యాదరింగ్. మానక. ఆ దినము సమీపిత చూసుకున్నది మీరు అలాగు చేయొచ్చు. సమాజము కూడుట మానక. అందుచేత నెహెమ్యా వీళ్ళ చేత ఈ పనులు జరిగించాడు. చెప్పండి. 1 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లేనిమిటి? పట్టణముల్లో నివాసం ఉన్నారు. 8వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లేనిమిటి? వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఇప్పుడు 9వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్. 9వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్ చూడండి. ఓ గనుక మాకు చాలా శ్రమలు. ఓహోహో. సంఘంగా కూడుకోవడం చిన్న సంగతి కాదన్నా. సంఘంగా కూడుకొని చిన్న సంగతి, చప్పట్లు కొట్టడం, సందాలు పట్టడమే కదన్నా సంఘం అంటే. ఇదేనే అనుకుంటున్నారా? సంఘం అంటే ఏముందన్న? 2 పాటలు పాడడం, 4 చప్పట్లు కొట్టడం, 3 సందా పట్టడం. ఇదేనా సంఘం? ఓసారి ఒక విమానం ఎగురుతుందంట ఆకాశంలో. అనౌన్స్ చేశాడు పైలట్. మనం ఆల్టిట్యూడ్ అంటారు కదా, అంటే భూమికి ఎంత ఉపరితలంలో ఎంత ఎత్తులో ఉందో అని చెప్పడం. ఆల్టిట్యూడ్ చెప్పాడు. మనం భూమికి ఇన్ని వందల అడుగుల, ఇన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాం. ఈ విమానం చరిత్రలో ఇదే హ్యాట్రిక్. ఇంత ఎత్తులో ఎగురుతున్నామని చెప్పేటప్పుడు అందరూ సంతోషించారు. ఆహా, కిందకి వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పాలి నేను ఇంత ఆల్టిట్యూడ్లో ఎగిరాం రాని అనుకుంటున్నారు. ఇంతలో మరొక వార్త వచ్చింది. కాక్పిట్లో ట్రబుల్ వచ్చింది. విమానం పడిపోయే ప్రమాదంలో ఉంది.
మీరు పారాచూట్లన్నీ రెడీ చేసుకోండి, మీ పక్క సీట్లో ఉన్నాయి, సీటు కింద ఉన్నాయని చెబుతున్నారు. అప్పుడు పైలట్ వచ్చి చూస్తున్నాడు అందరు. చూస్తుండగా కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, గమనిస్తున్నారు. ప్రమాదంలో పడిందేమో ఇది. కో పైలట్ బయటకు వచ్చాడు. అప్పుడు ఒక పాదిరి గారు, అంటే ఒక పాస్టర్ గారు, పాదిరి గారు చైర్లో కూర్చుని ఈ జపమాల ఒక్కొక్క జపమాల కాయల్ని కిందకి దించుతూ ఏ మంత్రాలు చెప్తున్నాడు. పాదిరిజీ నమస్తే అన్నాడు. ఎన్నెళ్ళి నమస్తే ఏమి సంభవించినది అన్నాడు. పాదిరిజీ, విమానం పడబోతుంది, కాక్పిట్లో ట్రబుల్ వచ్చిందంట, మీరు దైవ సమానులుగా ఉన్నారు, దైవభక్తి పరులుగా ఉన్నారు, శక్తి మంతులుగా ఉన్నారు, ఏదన్నా సహాయం చేయండి దేవునికి చెప్పి అని అన్నాడు. ఇంత దానికి కంగారు పడతావు ఎందుకయ్యా? ఇంత చిన్న విషయానికి అంత కంగారు ఎందుకు? వెళ్ళి నీ సీట్లో కూర్చో, నేను చేస్తాను ఆ పని అని వెంటనే ఈయన ఒక పాట పాడి చందబట్టాడంట. ఈయనకు తెలిసింది ఇది. చచ్చిపోతే సందాలు కూడా రావు, ఈడు చచ్చిపోతాడు. సంఘం అంటే చప్పట్లు చందాలు కాదు, శ్రమలుంటాయి. శ్రమ భరితం, శ్రమ సహితం. సంఘాన్ని ప్రేమించడం అందరికీ చేత కాదండి. సంఘాన్ని ప్రేమించేవాడు ముందు శ్రమలను ప్రేమించాలి. సంఘము శ్రమల సరస్సున వికసించిన ఒక పుష్పం. ఆ మాట చూపించరా? పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పత్రికలో ప్రభువే స్వయంగా ఈ సంగతి తెలియజేస్తున్నాడు. 2వ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మొదటి వచనం, మొదటి పేతురు పత్రిక 4:1 అండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. ఏమిటి మన ఆయుధం? అన్న ఏమిటి మన ఆయుధం? గొడ్డలి, పేసుకత్తి, కర్ర, సుత్తి, కొడవలి ఇవి కావు. ఏమిటి మన ఆయుధాలు ఏమిటి? శ్రమ. నా బైబిల్లో క్రీస్తు శ్రమ పడేను అనే మాట దగ్గర శ్రమ అనే మాట రౌండప్ చేశాను. దాని కిందే ఆయుధం అని ఉంది. మీ బైబిల్లో చూడండి, నెక్స్ట్ లైన్లోనే ఈ రెంటిని కలిపి ఒక బాక్స్ కట్ట. ఏమైంది అది? శ్రమాయుధము అయింది. మన ఆయుధం శ్రమాయుధం. సంఘము కొరకు శ్రమించాలి, దూరమే శ్రమించి వెళ్ళాలి. సంఘము విషయంలో దూరం కొలవకూడదు. ఎప్పుడు దూరం కొలవకూడదు. దూరాలు చూడ్డానికి కాదు సంఘం. సంఘం ఎక్కడైనా ఉండొచ్చు, మనం అక్కడ ఉంటాం. అది సంఘం ఎంత దూరమైనా ఉండొచ్చు, కానీ మనం సంఘానికి దూరం కాం. దూరమే సిగ్గుపడుతుంది మనం సంఘాన్ని ప్రేమిస్తే. దూరమే సిగ్గుపడుతుంది, దూరమే దగ్గరవుతుంది. మనకిష్టపడితే ఎంత దూరమైనా దగ్గరే అని చెప్తాం. మనకిష్టం లేకపోతే అబ్బో లేవాలి, నడవాలి, దాటాలి, వెళ్ళాలి, ఇవన్నీ మనం వాడే పదాలు. అదే రాయవెల్లూరు వెళ్ళాలనుకో, ఎంతన్నా ఇక్కడికి అక్కడ దిగటమేగా, అబ్బా ఇక్కడికి అక్కడ దిగటమేనంట రాయవెల్లూరు ఆసుపత్రికి. సంఘానికి అలా చెప్పలేరు. లేవాలన్నా, నడవాలన్నా, తిరగాలన్నా, ఆగాలన్నా, ఎక్కాలన్నా, ఇక చెప్పొద్దులే కూర్చో అనాల్సి వస్తుంది. సంఘం దూరమా నీకు? సంఘం దూరమా నీకు? దూరం అనేది ఒక సిగ్గుకరమైన మాట, షేమ్ఫుల్ వర్డ్. వీ షుడ్ నెవర్ యూజ్ ఇట్. శ్రమపడాలి సంఘం కొరకు, శ్రమపడాలి సంఘం కొరకు.
దట్ ఈస్ నథింగ్ బట్ లవింగ్ అవర్ అసెంబ్లీ. పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి. సంఘము శ్రమ ఇస్తుంది, మనకు సంఘము శ్రమ ఇస్తుందండి. సంఘ శ్రమ మనకు సిరి సిరి సిరి. సంఘము శ్రమ ఇస్తుంది. శ్రమ ఇవ్వనిది ఏదో చెప్పండి నాకు ఒకటి. మన మన జీవన క్రమంలో శ్రమ ఇవ్వనిది ఒకటి చెప్తారా మీరు చేతనైతే? పోనీ శ్రమ పడే చెప్పండి ఆలోచించి. శ్రమ ఇవ్వనిది చదువు శ్రమ కాదా? ఉద్యోగం శ్రమ కాదా? ఏది శ్రమ కాదండి? చదవడం శ్రమ కాదా? వెళ్ళడం శ్రమ కాదా? సీటు సంపాదించడం శ్రమ కాదా? ఉద్యోగం సంపాదించడం శ్రమ కాదా? ఉద్యోగం చేయడం శ్రమ కాదా? ఇల్లు కట్టడం శ్రమ కాదా? ఇంకో శ్రమ చెప్పనా? డిస్కరేజ్ అవుతారేమో మీరు, అయినా చెప్పేస్తా ధైర్యంతో. కొరంథీయులకు రాసిన పత్రిక, పౌలు కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి ప్రియులారా. పౌలు రాస్తున్నాడు. పౌలు చాలా స్పష్టంగా ఈ సంగతి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మనకు ఈ భూమి మీద ఉండగా క్షమించండి, మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి, 28వ వచనం. ఆయనను నీవు పెండ్లి చేసుకొనేను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనేను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి మాట అండర్లైన్ చేసుకోండి. అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అట్టివారంటే ఎవరండి? అటోళ్ళు అంటే అమారల సీమ, కనిగిరి, హనుమంతులపాడు అటోళ్ళ. అట్టివారంటే ఎవరు? పెళ్లి చేసుకునేవాళ్ళు. అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగు. పెళ్లి శ్రమ అది చెప్పడానికి చదివించా. పెళ్ళి మామూలు అంశం కాదు, పెళ్ళి ఒక శ్రమ. మన వాళ్ళు పెండ్లి పిలుపు అని పెడతారు, అది రాంగ్. అలా పెట్టకూడదు, శ్రమల పిలుపు అని పెట్టాలి. బైబిల్ చెప్తాను పెళ్ళి శ్రమని. శ్రమలు పిలుపు అంటే ఎవరైనా వస్తారా? శ్రమలు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు ఏమన్నా ఆగుతున్నాయా? శ్రమలున్నా ఇన్ని మనం చేస్తున్నాం. సంఘం అనేటప్పుడు ఈ శ్రమ ఇష్టపడం మనం. అది మన దగ్గర ఉన్న ట్విస్ట్. సంఘం కొరకు శ్రమ పడాలి, శ్రమ రికార్డు కావాలి. మన సంఘ సభ్యత్వ నమోదులో మన శ్రమ నమోదు కావాలి. యవనస్తులారా, యవన సహోదరులారా, శ్రమిస్తున్నామా సంఘం కొరకు? సంఘంలో ఇబ్బందులు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. లోపల వస్తా, బయట వస్తాయి. సంఘంలో ఉన్న ఒక వైవిధ్యం అది. బయట వస్తాయి, లోపల కూడా వస్తాయి. అది సహజం. ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, అంకుల్ మీరు చాలా సంఘాలకు వెళ్తుంటారు కదా, నాకు ఒక హెల్ప్ చేయండి అన్నాడు. చెప్పయ్యా అన్న. సమస్య లేని సంఘం ఒకటి చెప్పండి నాకు, నేను అక్కడికి వెళ్తాను, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఉన్నాయి సమస్య లేని సంఘాలు ఉన్నాయి, నేను చాలా తిరుగుతుంటా కదా, కాబట్టి నాకు తెలుసు సమస్య లేని సంఘాలు. వెళ్తావా అన్న. వెళ్తాననుకున్నాడు. మాటిస్తున్నావు, మళ్ళీ మాట దాటకూడదన్న. భలేవాళ్ళు అంకుల్, మీకు మాటిచ్చి మళ్ళీ దాటుతానా? చెప్పండి అంకుల్. తీసుకో, పెన్ను కాగితం తీసుకో అన్న. తీసుకున్నాడు. చెప్పండి అంకుల్, రాసుకో అన్న. మనుషులు లేని సంఘం చూసుకో, శ్రమలు ఉండవు నీకు. పెన్ను పెట్టించాడు, కాగితం మడిచాడు. మనుషులు లేని సంఘం ఏముంటుందండి? మనుషులుంటే శ్రమలుంటాయి, శ్రమలుంటాయి, ఇబ్బందులు ఉంటాయి.
అభిప్రాయ భేదాలు ఉంటాయి. పౌలు ఏమంటాడో తెలుసా? నేను ఎఫెసులో మృగములతో పోరాడుతున్నాడు, ఏం అనలేక ఆఖరికి ఆ మాట అన్నాడు. ప్రకారం ఈయన వచ్చాడన్న మీదకి ఆ రోజున అన్న వస్తారు. నా డాషులు నీ డాషులు వాడాడన్న ఆ రోజు అంటున్నాడు. వాడతారు. మందులోనేమో నా దేవా నీకు స్తోత్రం, బయటకు వస్తేనేమో వేరే మాటలు. సంఘంలో లోకం కూడా చేరింది, మార్పు లేని వాళ్ళు కూడా చేరారు. బయటేమో సంఘ విరోధులు ఇబ్బంది పెడతారు, సంఘంలోని వాళ్ళే రక్షణ లేనివారు, భక్తి లేని వాళ్ళు, ప్రమాణాలు లేని వాళ్ళు, రకరకాల అభిప్రాయ భేదాలు కలిగిన వాళ్ళు ఇబ్బంది పెడతారు. కానీ సంఘము చెక్కు చెదరింది. అసెంబ్లీ షుడ్ బి కెప్ట్ ఇంటాక్ట్. సంఘాన్ని ప్రేమించాలి, సంఘం కొరకు శ్రమ పడాలి, దూరము కొట్టివేయాలి, శ్రమలు కొట్టివేయాలి. మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి, కలగొచ్చుగాక. శ్రమ వచ్చిందని సంఘాన్ని విడుస్తామా? వేరే సంఘాన్ని చూసుకుంటామా? అది అవివేకం, వెర్రితనం. ఇంట్లో ఇబ్బందులను ఇల్లు వదిలిపెడుతున్నావండి, ఉద్యోగంలో ఇబ్బందులను ఉద్యోగం వదిలిపెడుతున్నావా? ఉద్యోగం ఇబ్బందులున్నా చేసుకుంటా, ఇంట్లో ఇబ్బందులున్నా సరి చేసుకుంటా. సంఘం అంటే నీకు అలుసు, ఇది కాకపోతే ఇంకోటన్నా. అతడు సంఘస్థుడే కాదు, సంఘస్థుడే కాదు. అతను ఏ సంఘం అంటే అర్థం కాదు అతనికి. శ్రమలు కలుగుతున్నాయి. అందుచేత ప్రియులారా, ఇశ్రాయేలుకు శ్రమలు నూరిపోశాడు, శ్రమ పడడం. అందుచేత శ్రమపడుము. తిమోతి పత్రికలో ఏం రాస్తున్నాడు చూడండి. 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక దయచేసి చూడండి. 2వ పత్రికనా? 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4-5. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. చాలండి. శ్రమపడుము, సువార్తికుని పని. సువార్తికుడు కాదు ఇక్కడ, సువార్తికుని పని చేసేయడం అనే మాట. సువార్తికుడు ఒక్కడే ఉండొచ్చు బహుశా, సంఘమంతా సువార్తికుని పనిచేసేవాళ్ళు, అది అర్థం. కలెక్టర్ ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాళ్ళంతా ఎవరు? చిన్న కలెక్టర్లా? కాదు. కలెక్టర్ పనిచేసేవాళ్ళు వాళ్ళంతా, కలెక్టర్ ఆదేశాలు అమలు పరిచేవాళ్ళు. మినిస్టర్ ఒక్కడే ఉంటారు, మిగతా వాళ్ళంతా మినిస్టర్ పనిచేసేవాళ్ళు, మినిస్టర్ ఆదేశాలు నెరవేర్చేవారు. సువార్తికుడు ఒకటే ఉంటాడు, లేక ఇద్దరే ఉంటారు, మిగతా వాళ్ళంతా సువార్తికుని పని చేయాలి. డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఇందులో ఏముంది? శ్రమ ఉంది. శ్రమకు మన వాళ్ళు పెట్టిన పేరు ఏమిటో తెలుసా? ఏమండి, శ్రమకు మన వాళ్ళు పెట్టిన మన మాండలికం. శ్రమను ఇలా పిలుస్తారు. ఏంటన్నా? మూతి మీద చేయబెట్టుకున్నా అన్న, పళ్ళు అన్నా, పళ్ళు బోతీపి అన్నా. బోతీపి అంటే స్వీట్గా ఉన్నాయనా? కాదు, లాగుతున్నాయని, నొప్పిగా ఉన్నాయని. చెయ్యంతా తీపన్నా అంటే చెయ్యి స్వీట్గా ఉందనా? శ్రమకు మన వాళ్ళు తీపి అని పేరు పెట్టుకున్నారండి, బ్యూటిఫుల్గా. సంఘం కూడా తీపి సంఘం. తీపి సంఘం. మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఏమండి, ముగింపుకు వచ్చాం. మీరేదో గందరగోళం అవుతున్నారు. ఈయనేదో వదిలేటట్లేడరా బాబు, బంక మాదిరి మంచి సెంటర్లో బొమ్మలాగా నిలబడ్డాడు అనుకున్నారా? ముగిస్తున్నా. 1, వారు పట్టణంలో నివాసం ఉన్నారు. 2, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు. 3, మాకు చాలా శ్రమలు. చివరిగా 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన ఆఖరి లైన్, మా దేవుని మందిరమును మేము ఓహో, ఎంత సొగసైన మాట అండి. మా దేవుని మందిరమును మేము, we will never leave
అవర్ అసెంబ్లీ. శ్రమలు ఉన్నాయి కానీ సంఘాన్ని విడవం. ప్రాణం విడుస్తామేమో కానీ సంఘాన్ని విడవం అని అర్థం. మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి, సంఘాన్ని మేము విడిచిపెట్టము. ఇప్పుడు ఈ 4 సెంటెన్స్ వరుసగా కలపండి, ఒక సెంటెన్స్ అవుద్ది. పట్టణంలో నివాసం ఉండిరి, పరిసంగము కూడుకొనిరి, కనుక మాకు చాలా శ్రమ కలుగుతున్నవి, మా దేవుని మందిరమును మేము. ఎంత బ్యూటిఫుల్ స్వీట్ నెహెమ్యా కదా. ఒక మంచి ఇవి కట్టుబాటు అంశాలు. విల్ నెవర్ లీవ్ ద అసెంబ్లీ. సంఘములోనికి రావాలి అక్క అన్న, సంఘములోనికి రావాలి. మన నినాదం ఏమిటి? సంఘములోనికి రావాలి. చెప్పండి అన్నా, వింటున్నారా? సంఘములోనికి రావాలి, సంఘములోనే చావాలి. అది ప్రాణం పోతే సంఘంలోని పోవాలి, సంఘానికి చెందిన వ్యక్తులుగానే పోవాలి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా బోధ ఇది, నెహెమ్యా విధానం ఇది, నెహెమ్యా సిద్ధాంతం ఇది, నెహెమ్యా బ్రాండ్ లైఫ్ ఇది. నెహెమ్యా బ్రాండ్. ఏ బ్రాండ్ తెలుసు మీకు? లవై బ్రాండ్ తెలుసు, వ్యాన్ హుస్సేన్ తెలుసా, పీటర్ ఇంగ్లాండ్ తెలుసా? ఇదే బ్రాండు, నెహెమ్యా బ్రాండ్ ఇది. నెహెమ్యా బ్రాండ్. వారు పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా వారు కూడుకున్నారు, కనుక చాలా శ్రమ కలుగుతున్నాయి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియమైన సహోదరి సహోదరులరా, విడిచిపెట్టేది కాదు. సంఘము ప్రభు అంత ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణదానం చేశాడు, రక్తాన్ని చిందించాడు, శిలువ మీద మరణించాడు, సమాధిని జయించాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు. సంఘం అర్థమైందా మనకు? ప్రభువా, మా సంఘాన్ని ప్రేమించేవారుగా మమ్మల్ని మనం ఇలా చేయి ముందుకు చాపి చెప్పలేమో, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని. బహుశా నెహెమ్యా అలా చెప్పించుంటాడేమో అనుకుంటాను నేను. అందరినీ మీరందరు లేచి నిలబడండి అని ఉంటాడు. మీరు కాదు, నెహెమ్యా. చేయి ముందుకు చాపండి, చెప్పండి ఈ మాట. ఏమని చెప్పాలన్నా నెహెమ్యానా? ఇలా చెప్పండి. ఏమని చెప్తారో? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని చెప్పండి. ఇది కట్టుబాటు, బ్యూటిఫుల్ రిస్ట్రిక్షన్. కనుక సంఘ అనుబంధంగా, సంఘ సంబంధంగా జీవించి ప్రభున్న చోటికి వెళ్ళేవారుగా ఈ భూమి మీద బ్రతికి ప్రభు కొరకు జీవిద్దాం. కట్టుబడి. చెప్పండి అన్నా, డల్ అయిపోయారు. కట్టుబడి ఏమిటి? పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి. మీరాగండి ఇప్పుడు. కట్టుబాటు ఏమిటమ్మా చెప్పండి. 1, వారు పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు, కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. ఇవన్నీ కూడా డూస్ ఇవి. డోంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెడితే స్పృహ కోల్పోతారు మీరు. అందుచేత రేపు ఆ ధ్యానాలు మనం చేస్తాం. డూస్, వాట్ నెహెమ్యా టాట్ అబౌట్ డూస్ మనం విన్నాం. డోంట్స్ కూడా ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి, సంఘ క్రమంలో చేయకూడనివి, అవి కూడా తెలుసుకుందాం. ఆ మేరకు సిద్ధపడదాం. ఒక పగడ్బందీ విశ్వాసిగా మన సంఘాల్లో మనం జీవించడానికి ఈ నెహెమ్యా గ్రంథ ధ్యానాలు మనకు సహాయకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా,